హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు మహేష్ బాబు రాజమౌళి కలిసి ఒక సినిమా అయితే రూపొందిస్తారు. ఆ సినిమా టైటిల్ ఇంకా తెలియదు కానీ బేసిక్గా ప్రస్తుతానికి SSMB 29 అని పెట్టారు. సో ఇప్పుడు ఈ SSMB 29 అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించిన అంటే మహేష్ బాబు రాజమౌళి సినిమాకి సంబంధించిన ఒక ఫుటేజ్ అయితే నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇంటర్నెట్లో చాలా వైరల్ అవుతుంది. అది నిన్న రిలీజ్ అయింది అనుకుంటా. అండ్ ఆ సీన్లో ఆ ఫుటేజ్లో ఏముందంటే మహేష్ బాబు వెనకాల ఒక పోలీస్ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్ ఎవరో తెలియదు కానీ మహేష్ బాబుని తీసుకొస్తారు. నాకు తెలిసి కిడ్నాప్ చేసుకుని తీసుకొస్తారు, లేకపోతే అరెస్ట్ చేసుకుని తీసుకొస్తారో తెలియదు కానీ ఎదురుగుండా ఒక విలన్ ఉంటాడు. అది విలనా లేకపోతే ఏంటని తెలియదు కానీ ఒక సూట్ బూట్ వేసుకుని ఒక పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ కి ఎదురుకుండా మహేష్ బాబుని మోకాళ్ళ కింద కూర్చోబెడతారనమాట. ఇది ఆ ఫుటేజ్ లో ఉంది. సో ఈ సీను బేసిక్ గా ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రస్తుతం ఒరిస్సాలో అయితే అవుతుంది. షూటింగ్ అంతా ఒరిస్సాలో పెద్ద ఒక చిన్న ఫుల్ ఒక ఎడార్ లాగా ఒక ఇది క్రియేట్ చేశారు. సో అట్లా ఉందన్నమాట. సో ఈ దాంట్లో ఏంటంటే మహేష్ బాబు నడిచొస్తాడు, స్టైలిష్ గా నడిచొస్తాడు, కానీ వెనకాల మాత్రం పోలీస్ అని ఇలాగా తోస్తారనమాట. తోసినా సరే స్టైలిష్ గా ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే నాకు తెలిసి మహేష్ బాబుది ఇది ఏమైనా ఎంట్రీ సీనా అయి ఉండొచ్చు, మేబీ అనుకోవచ్చు. ఎందుకంటే స్లోగా వస్తాడంటే ఖచ్చితంగా అది ఏదైనా మంచి సీనే, ఎంట్రన్స్ సీన్ కాబట్టి ఇలా జరుగుతుంది కదా. సో ప్రెసెంట్ అయితే ఈ SSMB 29 ఫస్ట్ షెడ్యూల్ అయితే ఏదో పూర్తయిందని చెప్పి ఒక టాక్ అయితే వచ్చింది. అది ఎంతవరకు మనకి తెలియదు. ప్రెసెంట్ అయితే మాత్రం దీని యొక్క ఫుటేజ్ అయితే నెట్లో వైరల్ అవుతుంది. మీ అందరికీ తెలుసు SSMB 29లోని ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తున్నారు. మహేష్ బాబుకి సరసనగా ఏంటంటే ప్రియాంక చోప్రా గారు చేస్తున్నారు అనమాట. బట్ ఈ సినిమాలో ఏంటంటే రాజమౌళి మూవీ అంటేనే ఒక అందరంత స్థాయి ఉంటుంది, అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అలాంటిది మహేష్ బాబు ప్లస్ రాజమౌళి అంటే మనం ఇంకెంత ఊహించవచ్చో మనం చెప్పొచ్చు అనమాట. సో మొత్తానికి ఏంటంటే నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఈ SSMB అనేది నాకు తెలిసి ఇంకో 2 to 3 years పడుతుంది. నాకు షూటింగ్ ఫాస్ట్గా అయిపోతుంది కానీ ఈ యానిమేషన్ కానీ ఈ డబ్బింగ్ కొన్ని ఉంటాయి కదా, అవి మాత్రం మన రాజమౌళి గారు ఏంటంటే లేట్ అవుతుంది. ఆ ఒక్కటే లేట్ అవుతుంది. ఎందుకంటే మరి VFX అనేది ఇస్ నాట్ ఏ స్మాల్ టాక్ అనమాట, చిన్నదైతే కాదు. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ ప్రతిదీ ఏంటంటే ఆడియన్స్కి నచ్చే విధంగా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలంటే మరి రాజమౌళి గారు కొంచెం ఆ మాత్రం అంతా పర్ఫెక్షన్ తో ఉంటారు. సో ఖచ్చితంగా రాజమౌళి సినిమా ఒకటి మాత్రం చెప్తా, రాజమౌళి సినిమా ఎప్పుడు బ్లాక్ బస్టర్, ఫ్లాప్ అయితే అవ్వదు, అది మాత్రం కన్ఫర్మ్. సో దిస్ ఇస్ ద అప్డేట్ అబౌట్ SSMB 29. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, KV Talks. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.